పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వి నగర్ లోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ట్యాంకర్ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. కాటేదన్ పరిధిలో నివసించే శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే పెట్రోల్ ట్యాంకర్ తోటి పెట్రోల్ బంక్ కు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో బంక్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే డ్రైవర్ చనిపోయారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు, తోటి డ్రైవర్లు. తమకు న్యాయం కావాలంటూ కీసర పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి లారీ డ్రైవర్లు కీసర పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగి లారీ డ్రైవర్లందరూ మృతుడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. లైవ్ వస్తుందంటే రండి. వేరే మనం చెప్పేసి నెంబర్ డ్రైవర్ రాయ్ కదా డ్రైవర్ రాయ్ కదా డ్రైవర్ రాయ్ కదా డ్రైవర్ చిన్న చూపు చిన్న చూపు జోహార్ శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ రాయ్ కదా డ్రైవర్ రాయ్ కదా కంపెనీ మాకు ఇంత బాధ లేకుంటుండే ఒక గంట దాకా స్పందించకుండా చనిపోయిన తర్వాత గంట తర్వాత మాకు ఫోన్ చేసి మీ యొక్క తోటి డ్రైవర్ చనిపోయాడు మా పంపులు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే అప్పుడు మేము ఆ పంపులోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము ఫ్యామిలీకి మేము కూడా ఇన్ఫర్మేషన్ చేసినాం. ఆ ఫ్యామిలీ వచ్చేదాకా 6 గంటలకు పోయిన వ్యక్తి 7 గంటల దాకా చనిపోయిన గంట దాకా కూడా వాళ్ళు ఎవరు ఓనర్ కానీ అది మేనేజర్ కానీ యజమాని కానీ స్పందించకుండా పంపు నైట్ 10 గంటల దాకా పంపు రన్ చేసుకున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా రక్షక భటులు కూడా ఇద్దరు వచ్చి కూడా దాన్ని ఏం స్పందించకుండా పంపు నడిపించుకుంటే చూసుకుంటూ అక్కడ ఉన్నారు కానీ మాకు ఏ న్యాయం చేయట్లేదు. నైటు అదే పోలీసు సిబ్బందితో మేము మాట్లాడితే కూడా మీకు మేము ఫర్దర్గా న్యాయం చేస్తామండి, 100% మీకు న్యాయం చేస్తాము. వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళ భార్య కూడా పేషెంట్, తను వాళ్ళకు ఒక పాపురు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏదో న్యాయం చేయాలనేసి మేము ఒక తోటి డ్రైవర్ వచ్చి ఈ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. PCL డిపో అనేది సండేలు కూడా పెట్టకుండా మమ్మల్ని జనవరి నుంచి మార్చి దాకా 3 నెలల నుంచి మనల్ని కుక్కలాగా తిప్పుకుంటా ఒక డిఎం అవి ఇది మన తిరుపతిరావు సార్ అనే వాళ్ళు కూడా మమ్మల్ని డే నైట్ 24 అవర్స్ డ్యూటీలు చేయించుకుంటా యాక్సిడెంట్ అయినా పట్టించుకోవట్లేదు. పంపులలో గంటలు లేట్ చేసినా కానీ మా గోడు అనేది మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న ఆదివారం లోడు పంపు వాళ్ళకు వద్దంటే కూడా డిపో మేనేజర్ లోడు పంపించి ఆ పంపులకు వెళ్ళిన గంట అయినా కానీ ఎవరు దాని మీద స్పందించకుండా ఒక డ్రైవర్ వస్తే లోడ్ వచ్చింది, ఈ ప్రోడక్ట్ నేను 22 లక్షలు కడితే నాకు లోడ్ వచ్చింది, ఆ డ్రైవర్ అనేది వచ్చిండు, ఆ బండి ఎట్లుంది ఏమనేది డ్రైవర్ గురించి పట్టించుకోకుండా ఆ డ్రైవర్ ఆ గంట సేపు వెయిట్ చేసి పొద్దు నుంచి ఆ ఎండలో తిరిగి వెయిట్ చేసి నిరాశ చెంది ఆ గంట సేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడ కాళ్ళు గుంచి కూర్చొని కింద పడిపోతే కూడా అతని గురించి కూడా పట్టించుకోకుండా అతను ఏమైంది ఏం కదా ఇట్లా చూడకుండా కనీసం అతను పోయి అతను కింద పడ్డప్పుడు కూడా నేను వాళ్ళ ఆఫీసు ముంగల్నే కింద పడిపోతే కూడా సీసీ కెమెరా రికార్డు చూపించారు. కానీ మరి కింద పడ్డాడు మనిషి, అదే సీసీ కెమెరా వాళ్ళకి ఎనీ టైం చూసుకుంటారు కాబట్టి చూసి ఆ సీసీ కెమెరా చూసి ఆ కింద పడ్డాడు అనేసి పోయి నువ్వు అదే ఆ సిఆర్పి చేసి ఉంటే కొద్దిగా నీకు తెలిసిన మెడికల్ థెరపీ చేసి ఉంటే అతను బతికి లోకల్ ఏదైనా